బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366333444. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తా అన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేయించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా. అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్లు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు వేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలు ఎగిరిపోయేటివి, మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్ళు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ. ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. 17 నెలలు అయింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు. 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది. భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతుపట్టడం లేదు, నాడి దొరకడం లేదు. అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దివాలా తీశాం. అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి,
కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు. మనకొచ్చే డబ్బులతో వాళ్ళిచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం. కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే. ఈరోజు నరేగా ఉంది, 100% కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది, 10% మనం ఖర్చు పెట్టాల. ఆ 10% ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టమని మిమ్మల్ని అడుగుతున్నా. కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలామంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకొచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను చూపించిన చొరవ రాయలసీమలో రైతాంగానికి 90% సబ్సిడీ ఇచ్చాం.